మన దేశంలో పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లి పెద్ద ఎత్తున డబ్బును సంపాదించి తిరిగి తమ దేశానికి డబ్బు పంపించే రాష్ట్రంలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసి తమ రాష్ట్రానికి డబ్బును పంపించేవారు. కేరళలో ప్రతి ఇంటి నుంచి ఒకరు గల్ఫ్లో ఉద్యోగాలు చేస్తున్నారనే టాక్ గతంలో వినిపించేది. అలాగే గల్ఫ్ నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున రెమిటెన్స్ వచ్చేది. అయితే ఆ ట్రెండ్ ఈ కాలంలో కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. కేరళ రాష్ట్రానికి చెందిన యువతలో మార్పు వచ్చింది. వారు కూడా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాకు వెళ్లి డబ్బును సంపాదించి స్వరాష్ట్రానికి పంపుతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కేరళకు వచ్చే రెమిటెన్స్ రెట్టింపు అయిందని ఆర్బీఐ తాజాగా ఒక నివేదికలో వివరించింది. ఈ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. మన దేశంలో కేరళ రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి లిటరసీ రేట్ ఎక్కువ. అందుకే ఇక్కడి ప్రజలు గల్ఫ్ దేశాలకు లేదా ఇతర దేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేసి అక్కడ డబ్బు సంపాదించి తిరిగి తమ రాష్ట్రానికి పంపుతూ ఉంటారు. కేరళ ప్రజలపై ఇప్పటికే చాలా జోకులు పేలుతుంటాయి. హిమాలయ పర్వతాలకు వెళితే అంతకంటే ముందే కేరళవాసి అక్కడ తిష్ట వేసుకుని టీ సర్వ్ చేస్తాడనేవారు గతంలో. అయితే గత దశాబ్ద కాలంగా కేరళ రెమిటెన్స్ లో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు ఇక్కడ యువత తమకు అనుకూలంగా మలుచుకుంది. ఇక రెమిటెన్స్ విషయానికొస్తే విదేశాల్లో ఉన్న కేరళ వాసులు గతంతో పోల్చుకుంటే రెట్టింపు డబ్బు పంపుతున్నారని ఈ నెలలో ఆర్బీఐ విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. దేశంలో అత్యధికంగా రెమిటెన్స్ జరిగే రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. గతంతో పోల్చుకుంటే కేరళ వాసులు గల్ఫ్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పంపించేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి పెద్ద మొత్తంలో కేరళ వాసులు తమ రాష్ట్రానికి డబ్బు పంపిస్తున్నారని ఆర్బీఐ నివేదికలో వివరించింది. కేరళ మైగ్రేషన్ సర్వే లేదా KMS 2023 సర్వే ప్రకారం చూస్తే జీసీసీ దేశాలు అంటే గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ గల్ఫ్ దేశాలుగా చెప్పుకోవచ్చు. అక్కడి జరిగే రెమిటెన్స్ గణనీయంగా తగ్గిపోయింది. 2018లో 89.2% ఉంటే 2023 నాటికి ఇక్కడి నుంచి వచ్చే రెమిటెన్స్ 80.5% దిగొచ్చింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడి యువత నైపుణ్యం పెంచుకుని పాశ్చాత్య దేశాలకు వలస వెళుతుండమే అని చెప్పుకోవచ్చు. అలాగే డాలర్ మారకంతో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణించడం కూడా రెమిటెన్స్ విలువ పెరిగేందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదే గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు విలువ పెరగటం లేదు. దీనికి కారణం డాలర్ బలపడ్డం. గల్ఫ్ కరెన్సీ విలువ స్థిరంగా ఉండటమే చెప్పుకోవచ్చు. కాగా KMS 2023 నివేదిక ప్రకారం చూస్తే 2018 నుంచి నెలవారీ రెమిటెన్స్ రెట్టింపు అయింది. కాగా కేరళలో 73.3% కుటుంబాలు నెలవారీ రెమిటెన్స్ అందుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్లో వివరించింది. కాగా రెమిటెన్స్ కూడా డిజిటల్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుందని వెల్లడించింది. ఇక కేరళలో రెమిటెన్స్ పెరిగేందుకు ప్రధాన కారణం డాలర్ మారకంతో రూపాయి బలహీనపడ్డమే అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాజ్యసభలో ప్రభుత్వం డాలర్ మారకంతో రూపాయి బాగా క్షీణించిందని తెలిపింది. 2021లో డాలర్ మారకంలో 73.34 పైసలుంటే ఈ ఏడాది ప్రారంభం నాటికి 86.53 పైసలకు దిగొచ్చిందని ప్రభుత్వమే సభకు తెలిపింది. ఈ లెక్కను చూస్తే రూపాయి 16.4% క్షీణించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే డాలర్ను రూపాయిలో మార్చుకుంటే డాలర్ ద్వారా వచ్చే రెమిటెన్స్ విలువ పెరిగిపోతుంది. ఇక కేరళ రెమిటెన్స్ విషయానికొస్తే 2018లో కేరళకు 85,092 కోట్లొస్తే అదే 2023 నాటికి ఇది కాస్త 2,16,893 కోట్లకు చేరింది. ఈ లెక్కను చూస్తే రెమిటెన్స్ ఏకంగా 154.9% పెరిగింది. అలాగే కేరళలో ప్రతి కుటుంబానికి రెమిటెన్స్ ద్వారా వచ్చే డబ్బు విలువ రెట్టింపయింది. ఉదాహరణకు 2018లో సరాసరి ఒక్కో కుటుంబానికి 96,185 రూపాయలొస్తే అదే 2023 నాటికి 2,23,729కి చేరింది. ఇక ఇండియా మొత్తం విషయానికొస్తే 2010-11లో 55.6 బిలియన్ డాలర్ రెమిటెన్స్ జరిగితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 118.7 బిలియన్ డాలర్లకు రెమిటెన్స్ ఎగబాకింది. అత్యధిక మొత్తం విదేశాల నుంచి కేరళకే ఎక్కువ మొత్తంగా రెమిటెన్స్ జరిగిందని ఆర్బీఐ నివేదికలో తెలిపింది. ఇక కేరళ రాష్ట్రానికొస్తే ఇక్కడి వలసల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అంటే దశాబ్దాల క్రితం ఇక్కడి ప్రజలు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది.
2018లో 89.2% ఉంటే 2023 నాటికి 80.5% దిగొచ్చిందని కేఎంఎస్ నివేదికలో తెలిపింది. ఇక్కడి విద్యార్థులు గల్ఫ్ దేశాల నుంచి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసి స్వరాష్ట్రానికి డబ్బు పంపుతున్నారు. ఆర్బీఐ బులెటిన్ సమాచారం ప్రకారం చూస్తే బ్రిటన్ నుంచి 2020-21లో రెమిటెన్స్ 6.8% జరిగితే 2023-24లో 10.8% పెరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కేరళ వాసులే కనిపిస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక కేరళ ఆర్థిక వ్యవస్థ అంతా విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇక్కడ చదువుకునే నైపుణ్యం కలిగిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వలస వెళుతున్నారు. 2018లో రాష్ట్రం నుంచి 1.3 లక్షల మంది వలస వెళితే 2023 నాటికి వారి సంఖ్య 2.5 లక్షలకు చేరింది. దేశం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో కేరళ వాటా 11.3% ఆక్రమించింది. ఇక ఇక్కడి వలసల విషయానికొస్తే 17 ఏళ్ల కుర్రాడు కూడా ఇతర దేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి తిరిగి తన కుటుంబానికి డబ్బు పంపిస్తున్నాడు. వారిలో విద్యాధికులే అత్యధికం. వలస వెళ్లిన 71.5% యువతులకు డిగ్రీ ఉంటే అదే పురుషుల విషయానికొస్తే 34.7% మందికి మాత్రమే డిగ్రీ ఉందని తేలింది. కాగా 40.5% వలస వెళుతున్న మహిళల విషయానికొస్తే వారంతా పాశ్చాత్య దేశాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. తాజా పరిణామాలు బట్టి చూస్తే గతంలో పురుషులు వలస వెళ్లేవారు. ప్రస్తుతం యువతులు కూడా పాశ్చాత్య దేశాలకు వలస వెళుతున్నారు. 2018లో 15.8% మంది యువతులు వలస వెళితే 2023 నాటికి 19.1% పెరిగింది. అలాగే ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే వారి సంఖ్య కూడా కేరళలో పెరిగిపోయింది. 2018 నుంచి 2023 వరకు చూస్తే 1.2 మిలియన్ల నుంచి 1.8 మిలియన్లకు చేరింది. అయితే గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారే 36% ఆక్రమించారు. వచ్చిన వారిలో చాలా మంది అక్కడ ఉద్యోగాలు కోల్పోయి లేదా వీసా ఇబ్బందులతో వచ్చిన వారే అని ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ఇక రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయంలో రెమిటెన్స్ ద్వారా వచ్చే డబ్బు 2018తో పోల్చుకుంటే 2023 నాటికి 1.7 రెట్లు పెరిగింది. తలసరి రెమిటెన్స్ విషయానికొస్తే 61,118 రూపాయలకు చేరింది. విదేశాల నుంచి వస్తున్న డబ్బు ఇక్కడి వారు 15.8% మంది ఇంటిని లేదా షాపు రినోవేషన్ చేసుకోవడానికి వినియోగిస్తే 14% మంది గతంలో తీసుకున్న రుణాలు తీర్చేందుకు, 10% మంది విద్య కోసం వినియోగిస్తున్నారు. 73.3% కుటుంబాలు నెలవారీ తప్పకుండా విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి డబ్బు అందుకుంటున్నారు. దీంతో కేరళలో డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కువగా లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే కేరళకొచ్చే రెమిటెన్స్లో 20% అంటే సుమారుగా 43,378 కోట్లు తిరిగి రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. దీంతో కేరళ వాసులు తమ డబ్బు ఇతర ప్రాంతాలకు పెట్టుబడి రూపంలో తరలిస్తున్నారు. కేరళలో లిటరసీ రేటు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి యువత మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం సంపాదించుకుని బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు వలస వెళుతున్నారు. ఆ దేశాలు కూడా తమకు నైపుణ్యం ఉన్న ప్రతిభ కలిగిన ఉద్యోగులు కావాలని వీసా నిబంధనలు సడలించడంతో దాన్ని చదువుకున్న కేరళ యువత అందిపుచ్చుకుంటున్నారు. ఇక్కడ సంపాదించుకున్న సొమ్ము స్వరాష్ట్రంలో కేరళలో తమ తల్లిదండ్రులు పంపుతూ తమ కుటుంబంతో పాటుగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. మరి ఇతర రాష్ట్రాలకి ఇది కనువిప్పు కలిగిస్తుందా? అనుమానమే.